మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం అన్య భాషలతో మనము ప్రభుని స్తుతించాము. చాలా ఇంపార్టెంట్ అన్య భాషలు. క్రైస్తవ జీవితంలో మనం విశ్వాసంలో బాగా ఎదగాలి. దేవుని ఒక శక్తిని అనేకులకు పంచాలి. దేవుని కొరకు ఒక బలమైన వ్యక్తిగా శక్తిగా మారాలి అంటే అన్య భాషలు. బైబిల్ అన్య భాషల గురించి కొన్ని విషయాలు చెప్తుంది. మనం దాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయము. అందరు కూడా దయచేసి తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. రెండవ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు ఎవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మము పలుకుచున్నాడు. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. లెదర్ హస్తబౌర షికేర్ వెందల హౌస్ తబార షరియరెజనార్. ఏసునాం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. అన్య భాషల గురించి ఈరోజు కొన్ని రోజులు అన్య భాషల గురించి ఉంటుంది సబ్జెక్టు. ప్రకటన గ్రంథం మొదటి కొరింథీయులు 14వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం చెప్పాలి, మళ్ళీ ఊరికి పోతే మళ్ళీ ప్రకటన గ్రంథం చెప్పనీకి ఉండదు. అందుకే కొన్ని రోజులు అన్య భాషల గురించి వెళ్దాము. చాలా ఇంపార్టెంట్. ఈ అన్య భాషలు మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది? ఈ అన్య భాషలు ఏం చేస్తుంది అంటే మనకి దేవుని ఒక మహిమను యాడ్ చేస్తుంది. ఆ దేవుని ఒక మహిమను మనం భరించేటట్టు తీసుకుపోయేటట్టు చేస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అన్య భాషల్లో మాట్లాడే వ్యక్తి అన్య భాషలు మాట్లాడని వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. అన్య భాషలు ఎవరైతే మాట్లాడతాడో ఆ వ్యక్తిని ఎవ్వడు ఏం చేయలేడు. ఏ మాంత్రికుడు ఏం చేయలేడు, ఏ దయ్యం కూడా ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఆ అన్య భాషలతో మాట్లాడినప్పుడు వారికి తెలియదు. ఇప్పుడు మనం ఒక కోర్టులో ఒక కేసు వేసామనుకోండి, మనం కేసు వేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు, దానికి పై ఎత్తుగా కేసు వేస్తాడు. ఇప్పుడు మా హైదర్ నగర్లో ఒక ఆమె సొంతం ఇల్లు ఉంది, ఒక ఆయన కిరాయి ఇల్లు ఉంది, 20 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఓనర్ మీద కేసు వేసిండు. నేను ఇన్ని సంవత్సరాలు ఇల్లు రూమ్ రెంట్ కట్టాను, కరెంటు బిల్ కట్టాను, మరి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అదే ఇంట్లో ఉంటే అది సొంత ఇల్లు అయిపోతుంది. మరి ఇది నాకు సొంత బిల్లు చేయండి అని చెప్పి ఆయన కేసు వేసిండు. అప్పుడు ఓనర్ ఏం చేసిండంటే, మా భార్య అందులో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టాడు, ఆమెను డిస్టర్బ్ చేశాడు అని చెప్పి ఆయన కేసు వేసిండు. ఆ కేసు నడుస్తూ ఉంది. అంటే ఒక కేసు తెలిసినప్పుడు దాని మీద ఇంకో పై ఎత్తుగా కేసు వేయచ్చు. కానీ అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు సైతానికి ఏం చేయాలో తెలియదు, అసలు ఏం మాట్లాడుతుండో కూడా తెలియదు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నా అంటే, భాషలతో మాట్లాడేవాడు డైరెక్ట్ దేవుడితోనే మాట్లాడుతున్నాడు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ సంఘాలలో మనం చూస్తే అన్య భాషల గురించి బోధిస్తలేరు, చాలా తక్కువ ఉన్నది. అసలు అవి లేవే అంటున్నారు. లేవు అన్నప్పుడు బైబిల్లో కూడా ఉండకూడదు. బైబిల్లో పెద్ద పెద్ద భక్తులందరూ భాషలే మాట్లాడారు. కొత్త నిబంధనలో అన్య భాషలు అనేది ప్రార్థన. చాలా ఇంపార్టెంట్. ఈ అన్య భాషలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఒక మహిమ మన మీదకి వచ్చి మన ద్వారా అనేక మందిని టచ్ చేస్తుంది, అనేక మందిని తీసుకుపోతుంది.
ఈ అన్య భాషలు ఎప్పుడు మాట్లాడాలి అంటే మనకు ప్రత్యక్షతలు, జ్ఞానము, లేకపోతే ఒక గైడెన్స్ రావాలి, లేకపోతే ఆత్మీయ లోకంలో వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలి, ఆత్మీయతను పెంచుకోవాలి, కొన్ని ప్రశ్నలకు జవాబు రావాలి, దేవుని గురించి ఏదైనా మర్మాలు తెలుసుకోవాలంటే మనం భాషలు స్టార్ట్ చేయాలి. అదే చెప్తాను పౌలు భక్తుడు, ఆత్మ మూలంగా నా మర్మాలు చెప్తాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడాలి బ్రదర్ అన్య భాషలు అంటే ప్రత్యక్షతలు కావటానికి. ఎందుకనంటే మనకు ఒక ప్రత్యక్షత రావాలి. మనం తెలుగులో మాట్లాడేది అది మాతృభాష, అన్య భాషలు పితృభాష అన్నమాట, ఫాదర్ లాంగ్వేజ్. చాలా ఇంపార్టెంట్. మనం దేవుని దగ్గర నుంచి వచ్చినాం కాబట్టి దేవునికి మనకు ఒక అన్య భాష, ఒక భాష అనేది ఉంటుంది. ఆ అన్య భాషల్లో మనం మాట్లాడినప్పుడు ఇంకెక్కువగా మనకు రెఫరెన్స్ అనేది వస్తుంది. తర్వాత ఇందులోనే ఇంకొక కోణం ఏంటంటే అసలు మనం ఏం మాట్లాడాలో మనకు తెలియదు, ఏం అడగాలో మనకు తెలియదు. అన్య భాషల్లో మాట్లాడని ప్రతి వ్యక్తి ఓన్లీ లోకానుసారమైన ప్రార్థన చేస్తాడు. వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో దానికోసమే చేస్తాడు. అన్య భాషల్లో మాట్లాడే వ్యక్తి ఆత్మకి ఏం అవసరమో, భవిష్యత్తులో ఏం అవసరమో దానికోసం ప్రార్థన చేస్తాడు. ఈ రెండింటికి తేడా ఉంటుంది. హల్లెలూయా. అంటే భవిష్యత్తులో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనకు అసలు ఏమీ తెలియదు. మనకు ఎట్లా తెలుస్తుంది అండి? ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, ఎట్లా ఇవే చేస్తాం. మనకు తెలిసిందే చేస్తాం, తెలియని మనం టచ్ చేయం. కానీ అన్య భాషల్లో ప్రార్థనలు తెలియని విషయాల కోసం కూడా ప్రార్థన చేస్తారు. మనకు 10 సంవత్సరాల తర్వాత వచ్చే శోధనను బయటపడటానికి ఇప్పటి నుంచి అన్య భాషల్లో ప్రేయర్ నడుస్తుంది. ఆత్మే మూలుగులు పలుకుచు ప్రార్థిస్తున్నాడు అని చెప్పి పౌలు భక్తుడు ఈ 14 కొరింథీయులు 14 అధ్యాయంలో చెప్తాడు. హల్లెలూయా. ఒక్కొక్కసార్లు ఏమవుతుందంటే దేవుడు కొన్ని విషయాలు చూపిస్తాడు, కొన్ని విషయాలు మన నాలుకకి ఇస్తాడు, ఈ విధంగా నువ్వు ప్రేయర్ చేయని చెప్పి. అంటే మనకు తెలియకుండానే మన లోపల ఉన్న అంతరాత్మ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ దేవుని చిత్తానికి కనెక్ట్ అయిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అన్య భాషలు మాట్లాడటం వల్ల ఏమవుతుంది అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ మన మీదకి వస్తూనే ఉంటుంది, టచ్ అయితేనే ఉంటుంది. ప్రతి వ్యక్తి అన్య భాషలో మాట్లాడాలని పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. మీరందరు భాషలతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి కొరింథీయుల సంఘంలో చెప్పిండు. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ప్రతి వ్యక్తి దయ్యాలు వెలగొట్టాలి, రోగులను బాగు చేయాలి చెప్తలేడు. ప్రతి వ్యక్తి అన్య భాషలో మాట్లాడాలని చెప్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదివితే నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును అని చెప్పి చెప్పుకుంటూ వారు కొత్త భాషల్లో మాట్లాడతారని యేసయ్య చెప్పిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే కొత్త భాష అనేది మనం స్టార్ట్ చేస్తామో మనం క్రైస్తవ జీవితంలో చాలా అద్భుతంగా మనం విజయం పొందుకుంటాం. కాబట్టి అన్య భాషలు అనేది ఒక అద్భుతమైన వరం, దాన్ని మనం వాడుకోవాలి. అన్య భాషలు మాట్లాడుతారు అనుకోండి, ప్రపంచంలో ఏ దయ్యం కూడా నేను ఏం చేయదు. ఈ ప్రపంచంలో ఉన్న దయ్యాలన్నీ కూడా, దయ్యాల సమూహం, దయ్యాల రాజు, దురాత్మ ఎవరు వచ్చినా కానీ ఒక్క అన్య భాషలు మాట్లాడే వ్యక్తి ముందర ఎవడు ఏం చేయలేడు. చాలా ఇంపార్టెంట్. కానీ దీంట్లో ఉన్న పవర్ చాలామందికి తెలియదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీరు ఒకరోజు అన్య భాషలు మాట్లాడి చూడండి, ఒకరోజు నార్మల్ ప్రేయర్ చేసి చూడండి, రెండింటికి చాలా తేడా వస్తుంది. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడటం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే మన జీవితాన్ని అది పెంచుతుంది అన్నమాట. ఆత్మీయ జీవితం పెరుగుతుంది, శారీరక జీవితం పెరుగుతుంది. అదేం పిచ్చి భాషలు కావాలి, ఏదో పిచ్చి పిచ్చిగా అంటున్నాం కాదు.
ఇప్పుడు నేను అన్య భాషలు మాట్లాడుతున్నాను. ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు ఆమెకు దయ్యం పట్టింది. అది ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. సరే అమ్మ ప్రార్థన చేద్దామని అన్య భాష స్టార్ట్ చేయగా దన్నని పడిపోయింది ఆమె. నావి పిచ్చి మాటలు అయితే ఆమె ఎట్లా పడిపోతుంది, మంచిగా అయిపోయిన తర్వాత. హల్లెలూయా. అంటే అన్య భాషలు ఏం చేస్తాయంటే దేవుని ఒక పవర్ బయటికి తీసుకొస్తుంది. మనం మాట్లాడినప్పుడు మన జీవితాన్ని పెంచుతుంది. చాలా సింపుల్ అనమాట. నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవటానికి, నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకోవటానికి అన్య భాషలు ఏం చేస్తాయంటే నీ మైండ్ని, నీ బ్రెయిన్ని, నీ ఆలోచన విధాన్ని ట్యూనప్ చేస్తుంది. నిరంతరం మనం దేవుణ్ణిలో ఉండేటట్టు, మనల్ని మనం సెల్ఫ్గా డెవలప్మెంట్ అవ్వటానికి. భాషతో మాట్లాడేవాడికి క్షేమము అభివృద్ధి వస్తుందని పౌలు భక్తుడు చెప్పిండు. మూడవ వచనంలో ఉంటుంది అన్నమాట. క్షేమము ప్లస్ అభివృద్ధి అంటే ప్రొటెక్షన్ ప్లస్ డెవలప్మెంట్. ఎప్పుడు వస్తుంది మనకు డెవలప్మెంటు లైఫ్లో? ఎప్పుడు వస్తుంది మనకు రక్షణ, ప్రొటెక్షన్? భాషలు మాట్లాడటం. క్షేమ అభివృద్ధి కలుగుతుంది. అది ఒకటే పేరు కాదు, 2 పేర్లు కలిపేశారు. క్షేమము ప్లస్ అభివృద్ధి. మీ జీవితంలో అభివృద్ధి కావాలి అంటే, మీకు క్షేమం కలగాలి అంటే అన్య భాషల్లో మాట్లాడాలి. ఇంకా వేరే దారే లేదు. ఎవ్వరు ఏదైనా చేసుకొని అన్య భాషలు. తర్వాత నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఆత్మీయంగా బాగా ఎదుగుతాం. మొదట్లోకెళ్ళి దీని గురించి చెప్తున్నాం. ఎట్లా ఆత్మీయంగా ఎదుగుతాము అంటే అసలు ఏది కరెక్టు, ఏది రాంగు, ఆత్మ ఏం కోరుకుంటుంది, మనం ఎలా ఉండాలి, అన్నీ కూడా అన్య భాష డైరెక్ట్ చేస్తుంది మనని. మన లోపల ఉన్న లోపాలు సవరించుకునేటట్టు అన్య భాషలే చేస్తుంది. చాలా పెద్ద గిఫ్ట్ అది. మన లోపల ఉన్న వరాల్ని డెవలప్ చేస్తుంది, విశ్వాసాన్ని డెవలప్ చేస్తుంది, బైబిల్ బాగా డీప్గా అర్థమయ్యేటట్టు చేస్తుంది. తర్వాత సేవా విధానం ఎలా చేయాలి, వాక్యం చదువుతున్నాం ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి గొప్ప గొప్ప అంశాలన్నీ కూడా అన్య భాషల్లో ఉన్నాయి. అన్య భాషల్లో మాట్లాడే వ్యక్తి ప్రసంగాలు, భాషలే నమ్మని వారి ప్రసంగాలు చాలా తేడా ఉంటాయి. వారి వ్యక్తిగత జీవితం కూడా తేడా ఉంటుంది. ఆయనకి లేనిది ఏంటంటే ఈయనకి అన్య భాషలు ఆయనకు లేదు, అంతే. తర్వాత అన్య భాషలు మాట్లాడటం వల్ల ఏమైతే అంటే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడేటట్టు ఎంకరేజ్మెంట్ చేస్తుంది. దేవుని యొక్క కార్యాలు వివరిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని యొక్క గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు అంటే పెద్ద గొప్ప విషయం కాదు. అన్య భాషలు మాట్లాడడం గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎవడన్నా చేస్తాడు. చిన్న పోరోడైనా చేస్తాడు, చిన్న అబ్బాయి అయినా చేస్తాడు. తర్వాత అన్య భాషలు ఏం చేస్తాయంటే మన లోపల ఉన్న సామర్థ్యతను పెంచుతుంది, పొటెన్షియలిటీ. ప్రతి వ్యక్తికి దేవుడు సామర్థ్యత ఇస్తాడు, పొటెన్షియలిటీ ఇస్తాడు. సైతం దాన్ని లాక్ చేసేస్తుంది. అన్య భాషలు మాట్లాడడం వల్ల దాన్ని యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 కలిస్తేనే మన ఆత్మకి చాలా పెద్ద స్పేస్ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆత్మలో దిగుతుంది అది. దేవుడు ఏదైనా చూపించిన, ఏదైనా మాట్లాడినా ఆత్మలో వస్తూ ఉంటుంది. అయితే ఈ ఆత్మను బాగా యాక్టివేట్ చేస్తుంది అన్య భాషలు, చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే మనం ఆత్మపూర్ణులుగా మారుస్తాం. కొత్త నిబంధన దేవుడు చెప్తున్న మాట అదే. సంఘము గొప్ప గొప్ప కార్యాలు ఎందుకు చేయలేకపోతుంది, సంఘము దేవుని యొక్క మహిమని ఎందుకు చూపించలేకపోతుంది అంటే వాళ్ళు భాషల్లో మాట్లాడతలేరు. మీరు అపోస్తలుల కార్యం అంతా చదవండి. ఫస్ట్ దేవుని ఒక ఆత్మ వచ్చింది, వాళ్ళు భాషలు మాట్లాడారు, అనేక మంది బాప్తిజాలు పొందారు. సంఘం రోజు డెవలప్మెంట్ అయ్యింది, అద్భుతాలు, స్వస్థతలు జరిగినాయి. చాలా ఇంపార్టెంట్. పేతురు 10వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉంటే, వాక్యం చెప్తూ ఉంటే వారి మీద ఆత్మ కుమ్మరింపబడ్డది. వాళ్ళు భాషల్లో మాట్లాడారు. తర్వాత వాళ్ళు బాప్తిజం తీసుకోరు, ప్రవచనాలు చెప్పారు, దేవుని కోసం నిలబడ్డారు. భాషలు మాట్లాడటం అద్భుతాలు, భాషలు మాట్లాడటం స్వస్థతలు, భాషలు మాట్లాడటం చచ్చిపోయిన శవం లేవటం,
భాషలు మాట్లాడు అనేక మందిని ప్రభువుని నమ్ముకుంటాం. అది లేదు కాబట్టి ఇక్కడ పెద్దగా పనులు జరుగుతలేవు. అన్య భాషలు ఏం చేస్తుందంటే మనని ఛార్జ్ చేస్తుంది. మనకి ఛార్జింగ్ చాలా అవసరం. ఈ ఛార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. ఇప్పుడు ఫోను ఛార్జింగ్ అయిపోతే మనం జస్ట్ పిన్ ఛార్జర్ పెడితే సరిపోదు, దాంట్లో కరెంటు కూడా ఉండాలి. అప్పుడే ఫోన్లో బ్యాటరీ ఎక్కుతుంది, లేకపోతే ఎక్కదు. అట్లనే దేవుని ప్రియమైన వాళ్ళారా, అన్య భాషలు మాట్లాడినప్పుడు పరలోకం నుంచి ఛార్జింగ్ వస్తుంది. పరలోకం నుంచి దేవుని ఒక ఆత్మ మన మీద దిగి వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే విపరీతమైన ఛార్జ్ అవుతాం. మనకే తెలియదు మనం ఎందుకు అంత ఛార్జ్ అవుతాము. మన ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. ఒక సూపర్ మ్యాన్ లేకపోతే ఒక పెద్ద వ్యక్తి, ఒక హీరో గాల్లో ఎగిరే పవర్ ఎట్లయితే రిలీజ్ అవుతుందో ఈ నుంచి ఆడికి, ఆడి నుంచి ఈడికి లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది అన్య భాషలు మాట్లాడటం. కాబట్టి మీ అందరికీ నేను ప్రభు పేరట కోరేది ఏంటంటే, మీలో చాలామందికి దేవుడు అన్య భాషల వరం ఇచ్చాడు. ఆ అన్య భాషల వరాన్ని మీరు వాడాలి. మీరు వాడకపోతే పని కాదు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అన్య భాషలు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మనం భాషలతో మాట్లాడేటప్పుడు దేవుని యొక్క ప్లాన్ గురించి మనం ప్రార్థన చేయగలుగుతాం. మన పట్ల దేవుని ఒక చిత్తం ఏముంది, దానికోసం మనకు తెలియకుండానే మన అంతరాత్మ ప్రార్థన చేస్తుంది. అది ఎట్లా సాధ్యం బ్రదర్ అంటే, దేవుడు మన అంతరాత్మకి ఇస్తాడు. ఈ విధంగా నీ జీవితం కోసం, నీ శరీరం కోసం ప్రార్థన చేయి అని. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్య భాషలు మాట్లాడటానికి మీరు ప్రయత్నం చేయండి. అన్య భాషలు మాట్లాడకపోతే అది మరుగున పడిపోతాయి, ఆగిపోతాయి, చాలా కష్టమవుతుంది. ఆ భాషల్లో మాట్లాడి చూడండి. ఇప్పుడు ఎవరైనా, ఇందాక మనం అన్య భాషలు మాట్లాడేటప్పుడు మాట్లాడేటోనికి మాటలు వినడం ఆవలింపులు వస్తుంటాయి. చాలా పెద్ద పెద్ద ఆవలింపులు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి ఆవలింపులు? ప్రేయర్ చేస్తే రాదు, అన్య భాషలు మాట్లాడుతూ వస్తుంది, ప్రభువుని స్తుతిస్తూ వస్తుంది. ఆ దురాత్మలు వెళ్ళిపోతాయి, అసలు ఉండవు అవి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. సైతాన్ ఏమో సంఘాలని ఏం చేస్తుందంటే, అన్య భాషలు లేవు, అది అవసరమే లేదు, అదొక వరము, అది అందరికీ రాదు, కొందరికీ వస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి కొందరికి వస్తే యేసుప్రభు వారు ఎందుకు చెప్పాలా మీరు కొత్త భాషల్లో మాట్లాడతారు అని? హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. చాలా సంఘాల్లో అన్య భాషల కోసం వ్యతిరేకత ఉంది. ఏదైనా ప్రేయర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక అర్ధగంట సేపు అన్య భాషలు మాట్లాడి ప్రార్థన చేయండి. ప్రార్థన ఫుల్ ఉజ్జీవం వస్తుంది, ఫుల్ దేవుని ఒక ఆత్మ వస్తుంది. ఎప్పుడు లేని సంతోషం ఆ ప్రేయర్ చేస్తున్నప్పుడు వస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. మనం నడుచుకుంటూ కూడా అన్య భాషలు మాట్లాడచ్చు, పడుకొని కూడా అన్య భాషలు మాట్లాడచ్చు, మనసులో ఉండి కూడా మనం మనసులోకి వెళ్ళి కూడా భాషలు మాట్లాడచ్చు. ఇంకా పవర్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రియ బిడ్డలారా, మీకు నేను అన్య భాషలు మాట్లాడమని నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి బ్రదర్, ఇప్పుడు మరి మాకు రాదు కదా, మరి మేము ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు మన బ్యాచ్లో చాలామందికి అన్య భాషలు రావు, కానీ ఇప్పుడు మాట్లాడుతారు. ఫస్ట్ అన్య భాషలు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. రెండోది మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, రీ ఖబార షిరియా. ఓన్లీ రీ ఖబార షిరియా, రీ ఖబార్ షిరియా, రీ ఖబార్ అట్లా అంటుండండి, మీకు ఇప్పుడే వస్తాయి భాషలు. సింపుల్. మన గంగవరంలో అరుణ సిస్టర్ వారి ఇంటికి రాత్రికి 3:30కు పోయిన నెల. ఆమె అప్పటికి మెలకువ ఉండే, సిస్టర్ నీకు ఈరోజు అన్య భాషలు వస్తే ప్రేయర్ చేద్దాము అంటే ప్రేయర్ చేసి నేను భాషలు మాట్లాడుతుంటే ఆమెకు అన్య భాషలు వచ్చేసినాయి. ఆమెకు తెలియకుండా ఆమె నాలుక తిరుగుతుంది.
నేను చెప్తా సిస్టర్, దాని వెనకాల నువ్వు మాట్లాడుతుండు, నీకు వస్తుంది అంటే వచ్చేసింది ఆమెకి. ఇక ఆమె సంతోషం మనం పట్టలేం. ఇస్తాడు దేవుడు, ఇయ్యాలని కోరుకుంటున్నాడు. ఏ వరం లేకపోయినా ఈ అన్య భాషల వరం ఒక్కటి ఉంటే చాలు. ఇది అనేక వరాలని యాక్టివేట్ చేస్తుంది, తర్వాత ఆత్మ ఫలాన్ని యాక్టివేట్ చేస్తుంది, దేవుళ్ళు ఎదిగేటట్టు చేస్తుంది. చాలామందికి భాషలు మాట్లాడే వరం ఉంటుంది కానీ దాంట్లో ఉన్న బెనిఫిట్ తెలియదు. కాబట్టి మీరందరూ కూడా అన్య భాషలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మనం కొన్ని రోజులు అన్య భాషల మీదనే మన సబ్జెక్టు వెళ్తుంది. తర్వాత రోజు ఒక అర్ధగంట భాషల్లోనే మనం మాట్లాడతాం. రైట్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.